నెహ్రూ కాలపు రికార్డుని బద్దలు కొట్టి అత్యధిక కాలం దేశ ప్రధానిగా నిరంతరాయంగా కొనసాగిన నాయకుడిగా నరేంద్ర మోడీ రికార్డును సృష్టించిన నేపథ్యంలో బ్రిటిష్ కాలపు బానిసత్వాన్ని నరేంద్ర మోడీ ఏ విధంగా బద్దలు కొడుతూ వస్తున్నారో కూడా చూద్దాం. బానిసత్వ చిహ్నాల తొలగింపు. బ్రిటిష్ కాలం నాటి పేర్లు చిహ్నాలను మార్చి భారతీయుల ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించేలా మార్పులు చేశారు. ఉదాహరణకి రాజ్ పత్ అని ఉన్న పేరుని కర్తవ్య పత్ గా మార్చడం. ఇలాంటివి ఇంకా చాలా చెప్పుకోవచ్చు. ప్రభుత్వ పాలనలో మార్పు. విఐపి కల్చర్ను తగ్గించే ప్రయత్నంలో భాగంగా వాహనాలపై ఎర్ర బుగ్గలను తొలగించి సామాన్యులకు ప్రాధాన్యత ఇచ్చారు. కొత్త విద్యా విధానం. లార్డ్ మెకాలే ప్రవేశపెట్టిన పాత విద్యా విధానాన్ని మార్చి భారతీయ సంస్కృతి విలువలు అలాగే మాతృభాషకు ప్రాధాన్యతనిచ్చేలా కొత్త జాతీయ విద్యా విధానాన్ని ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చారు. న్యాయ వ్యవస్థలో కూడా మార్పులు. బ్రిటిష్ కాలం నాటి పాత ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్ అలాగే సిఆర్పిసి ఈ చట్టాలను రద్దు చేసి భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ వంటి కొత్త చట్టాలను తీసుకొచ్చారు. భాషపై గౌరవం. ప్రభుత్వ అధికారిక కార్యకలాపాల్లో ఇంగ్లీష్తో పాటు ప్రాంతీయ భాషలకు ప్రాముఖ్యత ఇవ్వడం ద్వారా సామాన్యులకు పాలనను చేరువ చేశారు. బడ్జెట్ ప్రజెంటేషన్. బ్రిటిష్ కాలం నుండి వస్తున్న బడ్జెట్ బాక్స్ విధానాన్ని మార్చి బహీ ఖాతా భారతీయ లెడ్జర్ విధానాన్ని ప్రారంభించారు. డిజిటల్ విప్లవం. పాత ఫైళ్ల పద్ధతికి స్వస్తి పలికి ఈ ఆఫీస్ విధానం ద్వారా పాలనలో వేగం, పారదర్శకతను పెంచారు. వస్త్రధారణ ఆచారాలు. విదేశీ దుస్తులు లేదా బ్రిటిష్ పద్ధతుల కంటే భారతీయ సాంప్రదాయ దుస్తులు అలాగే పద్ధతులను ప్రధాని మోదీ స్వయంగా ఆచరిస్తూ ప్రోత్సహిస్తున్నారు. ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు. ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, పాత పార్లమెంటుకు బదులుగా కొత్త భవనాన్ని నిర్మించడం, అలాగే అనేక ఇతర నిర్ణయాల ద్వారా వలసవాద ఆలోచనల నుండి విముక్తి తీసుకురావడానికి నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తున్నారు. అలాగే చారిత్రకంగా భారతదేశ బానిసత్వ కాలపు బ్రిటిష్ రాజ్ కాలపు సంకేతాల్ని చిహ్నాల్ని ఒక్కొక్కటిగా ఆయన తొలగిస్తూ వస్తున్నారు. ఆత్మనిర్భర్ భారత్. రక్షణ, సాంకేతికత వంటి కీలక రంగాల్లో విదేశీ దిగుమతులపై ఆధారపడకుండా స్వదేశీ తయారీని ప్రోత్సహించడం ద్వారా ఆత్మనిర్భర్ భారత్ దిశగా దేశం అడుగులు వేస్తోంది. బ్రిటిష్ కాలపు బానిసత్వ సంకెళ్ళు నరేంద్ర మోడీ ఒక్కొక్కటిగా తెంచేస్తున్నారా? మీరేమనుకుంటున్నారో చెప్పండి. జై హింద్.